ఎలా జరుగుతున్న ఏర్పాట్లు చూడడానికి కూడా చాలా మంది వచ్చినట్టు కనబడతా ఉంది. వీళ్ళు అడుగుదాం, మరి వీళ్ళంతా మహిళలే కదా, మరి వీళ్ళకి పెన్షన్లు వస్తున్నాయా లేదా, లేకపోతే మరి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది, కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది, ఇలా మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. ఏం పేరు నీ పేరు? రాంబాయ్. రాంబాయ్. రాంబాయ్ ఏంటి మరి కేసీఆర్ ప్రభుత్వం? కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు ఏమంతా మాకు మంచిగా అనిపిస్తుంది రేవంత్ ప్రభుత్వం. ఎందుకని అన్ని దొంగ మాటలు మాట్లాడిండు, దొంగ దుంకిండు. ఏం దొంగ మాట్లాడా? పింఛన్లు 4000 చేస్తానన్నారు, పింఛన్లు పోయినాయి. గ్యాస్ కు ఫ్రీ అన్నాడు, 500 అన్నాడు. అవి 1200 గ్యాస్ 500 ఇస్తూనే ఉండే, తర్వాత మన 2 కరెంట్ మాత్రం ఫ్రీ ఇస్తా అన్నాడు. కానీ ఆ గ్యాస్ పైసలు కూడా పైసలు 910 కట్టుకుంటాను. ఇక అవి పడతానే పడతానే లేవు. 6 గ్యారెంటీలు ఏం అమలు కావట్లేదా? గ్యాస్ పైసలు పడతలేవు. కేసీఆర్ 200 చేసిండు, ఏం చేసిండు అని చెప్తానే ఓటను ఉండవద్దే. అట్లా మాట్లాడకూడదు. ఎంత కాదన్నా ముఖ్యమంత్రి అమ్మా, దొంగ మాటలు ఎందుకు? ఇప్పుడు అధికారంలో రావడానికి మన మాటలు చెప్తారమ్మా. మరి కేసీఆర్ కూడా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇస్తాడు, ఇప్పుడు ఇస్తాడు. 10 ఏళ్ళు ఇచ్చిందా? 10 ఏళ్ళు ఇచ్చిందా? మండలం ఆ మండలాన్ని మొత్తం ఇచ్చిండు. చిగురుమావిళ్ళ మొత్తం ఇంటింటికి మొత్తం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, ఇళ్ళకి వచ్చాడు అంతా. పూర్తి స్థాయిలో ఇవ్వలేదు కదా. ఏదేమైనా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఒక్కొక్క గ్రామానికి ఇచ్చిండు. కానీ అందరే ఏం చేస్తాడు ఆయన కూడా. కానీ ఊళ్ళో పంచి ఇచ్చిండు, కొన్ని ఊళ్ళో పంచి ఇతను ఇయ్యలేదు. నీళ్ళ సౌలత్ మాత్రం ఇప్పుడు లేదు. ఆయన 2000 వస్తుందా నీకు? 2000 వస్తా అంటే 200 అయితే అప్పుడు 200 ఉండే. 2000 కేసీఆర్ గవి వస్తాయి. ఈ 4000 వస్తాను. ఏం కొమ్ముండో 4 200 యూనిట్ కరెంట్ అయితే ఎవరికి రావట్లేదు, సరిగ్గా వస్తలేదు. కొంతమంది బిల్లు కడతాను, కొంతమంది వస్తుందా మరి 200 యూనిట్లు కరెంట్ ఎక్కువ వస్తుంది. అది కాదు, 200 యూనిట్ ఫ్రీ ఉందా లేదా నీకు? వస్తాను. మొన్న 3 నెలలు కట్టింది. 3 నెలలు కట్టి. మరి నీకు? నాకు వస్తాను. నీకు వస్తాను. గ్యాస్ గ్యాస్ పైసలు పడతలేదు. గ్యాస్ పైసలు ఒకటి పడతలేదు. గ్యాస్ పైసలు 500 అన్నాడు. 500 వచ్చింది సార్. రావట్లే. 1030, 1020 కడతాను. అవి వాళ్ళ పడతాయి. మేమేం చేయాలంటారు వాళ్ళు. గ్యాస్ మరి ఎట్లా అని అంటే ఉచితంగా గ్యాస్ వచ్చింది సార్. నాకు ఉచితంగా అనలేదు, 500 రూపాయలు తగ్గించిస్తారు. 500 915 రూపాయలు కడతాను. అవును, అయితే కడతాను. కానీ నాకు 2500 వచ్చినా 2500 మరి కేసీఆర్ పెద్ద సభ మరి ఎట్లా? మరి కేసీఆర్ గెలుతారా? వాటిగా చూసడానికే ఉన్నట్టున్నది. ఇదంతా మరి కేసీఆర్ మంచిగా వచ్చిండు, పెద్ద బాధపడి తెచ్చిండు. చాలా మంచిగా అనిపించింది. 2000 పింఛని కూడా ఇచ్చిండు. బీడీ కార్మికులకు కూడా మళ్ళా 2000 ఇచ్చిండు. పని సరిపోతలేదని మేము కూడా బీడీలు చేసుకుంటాం. కొన్ని మాకు 2000 పింఛను. మాది చింతలపల్లి, ఇక్కడనే కేసీఆర్ వస్తాడు చూద్దాము. మరి అంత ఈ ఏరియా అంతా ఇంత మంచిగా చేస్తాడు కదా. ఇక 50-66 ఏండ్లు ఉన్నా ఇంతవరకు ఇటువంటి మీటింగ్ ఎప్పుడు చూడలేదు. చాలా మంచిగా అనిపిస్తుంది. మరి దగ్గర అనిపిస్తుంది. ఇక అందరం కూడా మళ్ళా రేపు పొద్దున్నే వస్తాం, కేసీఆర్ ను చూస్తాం. చూడడానికి వచ్చిన కేసీఆర్ ను చూడడానికి ఇది వరకు ఒక్కసారి చూసినాం. అభిమానం, ఆ ప్రేమ, ఆయన మాట్లాడేటి మాటలు మంచిగా అనిపిస్తాయి. అందుకే వచ్చినాం. మరి ఏంది మరి కేసీఆర్ అయితే ఓడగొట్టుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా. అది ఒక కొంత చూసిండ్రు అట్లా.
కానీ మళ్ళీ వస్తాడు కేసీఆరే, మళ్ళా వాళ్ళే వెళ్తారు. మళ్ళీ వస్తారంట. వాళ్ళే వస్తారు. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తుందట కదా, 6 గ్యారెంటీలు ఇచ్చిందట. ఏదో కరెంటు ఫ్రీ అని అయితే అందరు బస్సులే కొట్టుకుంటారు, ఎక్కుతారు, పోతారు, వస్తారు. ఇక పింఛన్ అయితే కేసీఆర్ గారు ఇచ్చిందే తింటాను. వీళ్ళు 4,000 ఇచ్చిల్లట, మరి నువ్వు 4,000 ఇయ్యాలే. 4,000 రాలే. అంతేనా? 4,000 అయితే రాలే. అంటే ఇస్తాం 4,000 అని చెప్పి కదా. ఇక అంటారు ఇప్పుడు ఎన్ని రోజులే కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయి ఇక వచ్చింది పోయింది. ఆ మాటల మంది ట్రాన్సాక్షన్ చూడ 4,000 అయితే రాలే మాకు. రాలే ట్రాన్సాక్షన్ చూసుకోవాలి. రాలే. అంటే నచ్చిందా మరి కాంగ్రెస్ ప్రభుత్వం, నచ్చుందా మరి? ఇక నచ్చుతుందంటే ఇక ఎలక్షన్లు వచ్చినాక ఏర్పడుతుంది అంతా. ఎలక్షన్ల టైం వచ్చినాక ఇక ఏ ప్రభుత్వం ఎవరికి వేయాలని అందరం దింపుదామనే ప్లాన్లు ఉన్నారా, మళ్ళీ కాంగ్రెస్ కావాలని ఉందా? ఇక టైంకు ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసిళ్ళు, ఇప్పుడు ఈ సంవత్సరంన్నర కాంగ్రెస్ పాలన చూసిళ్ళు. సో ఏది బాగుంది? సంవత్సరంన్నర అయింది కదా. అంటే సంవత్సరంన్నర అంటే 100 రోజులనే అన్ని హామీలు చేస్తా అని కాంగ్రెస్ పార్టీ అన్నది. కాలేదు మరి ఆమె అయితే కదా, ఒక 2 అయినాయి. ఆ 2 నడుస్తాను, బస్సులలో అయితే కొట్టుకుంటాను, పడతాను, ఏడతాను. గది.